ప్రపంచ క్రికెట్ చరిత్రలో గొప్ప ఆటగాళ్ళు ఎందరో వచ్చారు. ఎన్నో రికార్డులు పుట్టాయి. మరపురాని చరిత్రలు సృష్టించబడ్డాయి. క్రికెట్నే ప్రాణంగా చేసుకుని ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా దేశం కోసం మైదానంలో పోరాడిన ఆటగాళ్ళెందరో. ప్రతి ఆటగాడు లెజెండ్ కాలేడు. ప్రతి చరిత్రకి ఒక ప్రారంభం ఉంటుంది. కానీ ఒక ఆటగాడు మాత్రం కేవలం రికార్డులు మాత్రమే సృష్టించలేదు. కోట్లాది మంది యువతకు స్ఫూర్తిగా నిలిచాడు. ప్రపంచ క్రికెట్లోనే రారాజయ్యాడు. నవంబర్ 5 దేశ రాజధానిలో ఒక చిన్న కుటుంబంలో ఒక పసివాడు జన్మించాడు. చిన్నప్పటి నుంచి అతనికి క్రికెట్ అంటే అమితమైన ప్రేమ. ఆ ఇష్టంతోనే రోజు బ్యాట్ పట్టుకుని ఢిల్లీలోని ప్రతి గల్లీలో గంటల తరబడి తనకంటే పెద్దవారితో క్రికెట్ ఆడుకునేవాడు. ఆ పిల్లాడి మనసులో ఆ వయసు నుంచే ఒక కల ఉండేది. ఏదో ఒకరోజు భారత జట్టు తరపున క్రికెట్ ఆడాలని. ఆ పసివాడి పేరే విరాట్ కోహ్లీ. విరాట్ జీవితంలో తనకున్న అతిపెద్ద బలం అతని తండ్రి. తన కొడుకులో ఉన్న ప్రతిభను ప్రపంచం కన్నా ముందు గుర్తించింది కూడా ఆయనే. ఒక రోజు కాదు, ఒక నెల కాదు, ఏళ్ల తరబడి తన ప్రతిభను ప్రోత్సహించాడు. కానీ కేవలం టాలెంట్ ఉంటే సరిపోదు. ఆ టాలెంట్ను సరైన మార్గంలో తీసుకెళ్లే మార్గదర్శి కావాలి. ఆ విషయం తెలుసుకున్న ప్రేమ్ కోహ్లీ తన కొడుకును ఢిల్లీ క్రికెట్ అకాడమీలో జాయిన్ చేశాడు. ప్రతి గొప్ప ఆటగాడి వెనుక ఒక గురువు ఉంటాడు. విరాట్ కోహ్లీ జీవితంలో ఆ గురువు పేరే రాజ్ కుమార్ శర్మ. అకాడమీలో చేరినప్పటి నుంచి విరాట్ రాజ్ కుమార్ శర్మకు చాలా స్పెషల్గా కనిపించేవాడు. విరాట్లో ఉన్న కసి, గెలవాలనే తపన, క్రికెట్ మీద ఉన్న గౌరవం రాజ్ కుమార్ శర్మకు చాలా ఆసక్తిని కలిగించేవి. ఈ పరిచయం భారతదేశ క్రికెట్ చరిత్రనే మార్చేసింది. అకాడమీలో ఉదయం ప్రాక్టీస్, సాయంత్రం ప్రాక్టీస్, అలసట అనే మాటకు చోటే లేదు. ఒక షాట్ బాగా రాకపోతే మళ్ళీ ప్రాక్టీస్, మళ్ళీ ప్రాక్టీస్ చేసేవాడు. ఎందుకంటే అతని లక్ష్యం ఒక సాధారణ క్రికెటర్ అవ్వడం కాదు, ఒక గొప్ప క్రికెటర్ అవ్వడం. కొంతకాలానికి ఢిల్లీ స్కూల్ క్రికెట్లలో ఒకరి పేరు అందరూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. విరాట్ కోహ్లీ. అతని బ్యాటింగ్ స్టైల్, కాన్ఫిడెన్స్, అగ్రెషన్ మిగతా ఆటగాళ్లతో పోలిస్తే పూర్తిగా భిన్నంగా ఉండేది. ప్రతి మ్యాచ్తో విరాట్ ఆత్మవిశ్వాసం మరింత బలపడేది. కానీ ఆ కాన్ఫిడెన్స్ కొన్ని సందర్భాల్లో అగ్రెషన్గా మారేది. అయితే అదే కసి భవిష్యత్తులో తన ఐడెంటిటీగా మారిపోతుంది. ప్రతిరోజు ప్రాక్టీస్ పూర్తయ్యాక అందరూ ఆటగాళ్ళు ఇంటికి వెళ్ళిపోయేవారు. కానీ విరాట్ మాత్రం అక్కడే ఉండి ప్రాక్టీస్ చేసేవాడు. ఒక వ్యక్తి మాత్రం నిశ్శబ్దంగా బౌండరీ లైన్ బయట నుంచి విరాట్ని గమనించేవాడు. ఆయనే విరాట్ తండ్రి. తన కొడుకు ఖచ్చితంగా ఇండియన్ జెర్సీ ధరించాలనే కల ఆయన అప్పుడే నిర్ణయించుకున్నాడు. కానీ 2006లో విరాట్ జీవితంలో ఒక ఘటన జరిగింది. ఈ ఘటన విరాట్ జీవితాన్నే మార్చేసింది. అసలు ఆ రోజు ఏం జరిగింది? ఆ సంఘటన వల్ల విరాట్ క్రికెట్ జీవితం ఎలా మారింది? విరాట్ జీవితంలో జరిగిన ఈ కీలక సంఘటన గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. పార్ట్ 2 వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.